జూలై 29 బుధవారము ఆషాఢ పౌర్ణమి ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ ఆషాఢ పౌర్ణమి చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు. ఈ రోజున ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును అలాగే లక్ష్మీదేవిని చంద్రుడిని ఆరాధించటము, అలాగే ఉపవాసాలు ఉండగలిగినటువంటి వారు దాన ధర్మాలు చేయటము, నదీ స్నానం చేయటం వలన మన జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి అదృష్టం అనేది సిద్ధిస్తుంది. మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు, బాధలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. మీ జీవితాన్ని పట్టి పీడిస్తున్నటువంటి దరిద్రాలన్నీ కూడా వదిలిపోతాయన్నమాట. అంత శక్తివంతంగా ఈ ఆషాఢ పౌర్ణమి రోజున చేసేటటువంటి ఈ వేప చెట్టు దగ్గర పడేసే పరిహారము మీకు కొన్ని క్షణాల్లోనే రిజల్ట్ అనేది ఇస్తుంది. అది చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. అసలు వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి, ఏం చెయ్యాలి, ఎలాంటి నియమాలు ఆచరించాలి, ఇంకా ఈ రోజున చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, టైమింగ్స్ ఏంటి, ఇలాంటివన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే అసలు ఈ ఆషాఢ పౌర్ణమి అంటే ఏంటి, ఈ రోజున పూజా విధానం ఏంటి, ఎవరికి పూజ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా విని ఇంకొంతమంది మిత్రులకు వీడియో అనేది రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ముఖ్యంగా ఈ ఆషాఢ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి లక్ష్మీదేవి మీద ఎవరికైతే నిజంగా భక్తి, శ్రద్ధ, నమ్మకం ఉన్నాయో ఆ తల్లి యొక్క అనుగ్రహం కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎవరైతే కోరుకుంటున్నారో అలాంటి వారు తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసినటువంటి కొన్ని క్షణాల్లోనే ఆ తల్లి యొక్క అనుగ్రహంతో ధనం అనేది మీ చేతికి అందుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. ఇక ఈ ఆషాఢ పౌర్ణమి అన్న, గురు పౌర్ణమి అన్న మన హిందూ సాంప్రదాయాలలో ఏంటంటే చాలా పవిత్రమైనటువంటి రోజుగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అని అందరికీ తెలిసిందే. ఈ రోజున ఏంటంటే విష్ణుమూర్తితో కలిసి ఉన్నటువంటి లక్ష్మీదేవి చిత్రపటానికి అలాగే చంద్రుడిని ఆరాధించటము, కొంతమంది ఏంటంటే ఉపవాసాలు ఉంటే కూడా ఈరోజు చాలా చాలా మంచి కలుగుతుందన్నమాట. ఇక్కడ నేను ముందుగా ఆషాఢ పౌర్ణమి టైమింగ్స్ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా వినండి. మనకు ఇది జూలై 28వ తేదీ అంటే మంగళవారం రోజున సాయంత్రం 6:18 ప్రారంభమయ్యి ఈ పౌర్ణమి తిథి ముగింపు ఏంటంటే జూలై 29 అంటే బుధవారం రోజున రాత్రి 8:05 వరకు మనకు ఈ పౌర్ణమి ఘడియలు అనేవి ఉంటాయి. అంటే మనకు ఈ పౌర్ణమి తిథిని జూలై 29 బుధవారం నాడు మనం ఆచరించాల్సి ఉంటుందన్నమాట. ఈ రోజున సాయంత్రము చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పిస్తే చాలా మంచిది. చంద్రుడికి ఆర్ఘ్యం ఎలా ఇవ్వాలంటే ఒక గ్లాసులో పాలు తీసుకొని అందులో కొంచెం నీటిని కలిపి అందులో తెల్లటి పుష్పాలు వేసేసి కాస్తంత అక్షింతలు కూడా కలిపేసేసి చంద్రుడికి ఆర్ఘ్యం ఇవ్వాలన్నమాట. అలా చేస్తే చాలా మంచి కలుగుతుంది. మన జీవితాల్లో, మన జాతకాల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాము. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడులు కావచ్చు, ఎంత కష్టపడినా కూడా మనకు సంపాదన సరిపోక ఇబ్బందులు కలగటం కావచ్చు, అలాంటివన్నీ తొలగిపోయి అదృష్టాలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి. అవకాశాలు మనకు తలుపులు తెరుస్తూ ఉంటాయి అన్నమాట. జీవితంలో మనం కూడా ఇంత గొప్ప స్థాయికి ఎదుగుతామా అన్న మన సందేహానికి సమాధానంగా ఈ ఆషాఢ పౌర్ణమి అనేది మనకు చేసి చూపిస్తుంది. మనకున్నటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఈ ఆషాఢ పౌర్ణమి రోజున వేప చెట్టు దగ్గర చేసేటటువంటి ఈ చిన్న పరిహారము అంటే విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మనం కుబేరులుగా మారతాము. ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కొంతమందికి మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కొన్ని బయటికి చెప్పుకునే బాధలు, కొన్ని చెప్పుకోలేని బాధలు, ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి మనకు పట్టిందల్లా బంగారంగా మారటానికి ఈ గురు పౌర్ణమి అనేది చాలా సపోర్ట్ చేస్తుంది. గురు పౌర్ణమి అంటే మన జాతకంలో గురుబలం పెంచుతుందన్నమాట. అంటే మన జాతకాల్లో గురుబలం తక్కువగా ఉంటే చాలా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి మన జాతకాల్లో గురుబలాన్ని పెంచుకోవటానికి ఈ గురు పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు.
ఈ గురు పౌర్ణమి రోజున మహర్షి వేదవ్యాసుల జయంతిగా కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున వ్యాస మహర్షిని కూడా పూజిస్తూ ఉంటారనమాట. అంటే మనకు గురువులు ఎవరన్నా ఉంటే ఆ గురువులకు మనం ఈ రోజున వాళ్ళ పాదాలకు దండం పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదాలు తీసుకుంటే మన జాతకంలో ఉన్నటువంటి సమస్యలు దోషాలు ఏదన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఎందుకంటే తల్లి తండ్రి తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని గురువుతో పోలుస్తారనమాట. తల్లి తండ్రి గురువు తరువాతే దైవం అంటారు. అంటే గురువు మన జీవితాల్లో వెలుగుల్ని నింపుతాడు, మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రోజున గురువు యొక్క ఆశీస్సులు తీసుకోవటం వలన చాలా మంచి కలుగుతుంది. అలాగే దత్తాత్రేయునికి కూడా పూజ చేస్తూ ఉంటారనమాట. ఈ రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే సూర్యోదయానికి ముందుగానే నిద్ర అనేది లేచి చక్కగా స్నాన కార్యక్రమాలు అనేవి పూర్తి చేసుకోవాలన్నమాట. కుదిరితే నదుల్లో స్నానము లేదా చెరువుల దగ్గర కానీ బావుల దగ్గర కానీ పంపుల దగ్గర కానీ స్నానం చేస్తే చాలా మంచిది. అయితే ఈ రోజుల్లో మనకు అలా కుదరదు కాబట్టి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత గంగా జలాన్ని కానీ లేదా కాస్తంత పసుపును కానీ వేసుకొని స్నానం చేయటం వలన మీ జాతకంలో గురుబలం అనేది పెరుగుతుంది. తరువాత పసుపు రంగు వస్త్రాలు కానీ లేదా తెలుపు బంగారు రంగు వస్త్రాలను కానీ ధరించి మీరు చక్కగా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. మీకు శక్తి ఉంటే ఉపవాసం ఉండండి, శక్తి లేదు అనుకుంటే మీరు మామూలుగానైనా సరే ఇంట్లో విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పూజ చేసి సాయంత్రం చంద్రుడు కనిపించిన తర్వాత చంద్రుడికి కూడా నమస్కారం చేసి ఆర్ఘ్యం సమర్పిస్తే చాలా చాలా మంచి కలుగుతుంది. ఈ రోజున పూజ చేసేటప్పుడు ఏంటంటే చక్కగా పూజ గదిని శుభ్రం చేసుకొని ఒక పీట తీసుకోండి. ఆ పేటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఒక పసుపు రంగు వస్త్రాన్ని అంటే రవిక ముక్క ఉంటుంది కదా దాన్ని పరిచి విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసి పూజించాలి. పూజలో తప్పనిసరిగా పసుపు కుంకుమ అలాగే అక్షింతలు పసుపు రంగు పుష్పాలతో కానీ తెల్లటి పుష్పాలతో కానీ అలంకరణ చేస్తే చాలా మంచిది. అలాగే పండ్లను నైవేద్యంగా సమర్పించి పంచామృతాన్ని కూడా సమర్పించి తులసీ దళాలతో మీరు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే చాలా మంచిది. తరువాత పండ్లను ఆ పంచామృతాన్ని నైవేద్యంగా తీసుకోండి. ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని కానీ ఓం ధనలక్ష్మియే నమః అనే మంత్రాన్ని కానీ చదువుకోండి. తరువాత విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి హారతి ఇచ్చి ప్రసాదాన్ని మీరు మీ ఇంట్లో వాళ్ళందరూ అలాగే ఎవరైనా భక్తులు ఉంటే వాళ్ళకు కూడా పంచిపెడితే చాలా చాలా మంచి కలుగుతుంది. ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఉదయం సాయంత్రం పూట చంద్రుడికి కూడా నమస్కారం చేసుకోండి. ఇందాక మనం చెప్పిన పద్ధతిలో చంద్రుడికి ఆర్ఘ్యం కూడా సమర్పించుకోవచ్చు. ఇక తరువాత ఈ వేప చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది మీరు రాత్రి 9 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం, మనకున్నటువంటి చెడును దరిద్రాలను వెంటనే తొలగించేస్తుందన్నమాట. కాబట్టి వేప చెట్టు దగ్గర ఈ పౌర్ణమి రోజున ఇది పడేయటం వలన ఈ గురు పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైంది కాబట్టి మనకు అదృష్టం వెతుక్కుంటూ మరీ వస్తుంది. అలాగే ఈ రోజున ఏంటంటే దత్తాత్రేయునికి ఏంటంటే శనగల మాలను సమర్పిస్తూ ఉంటారు. శనగలు ఉంటాయి కదా, వాటిని మనం ఏంటంటే రాత్రంతా కూడా చక్కగా నానబెట్టేసేసి ఆ నానబెట్టినటువంటి శనగలను ఒక దారానికి దండలాగా గుచ్చేసి అంటే ఇక్కడ మనం చూపించాం కదండి, ఇక్కడ మనం చూపించినటువంటి విధంగా ఈ శనగల మాలను సిద్ధం చేసుకోవాలన్నమాట. సిద్ధం చేసుకొని ఈ శనగల మాలను దత్తాత్రేయునికి సమర్పించడం వలన మన జాతక దోషాలు మన జాతకంలో గురుబలం అనేది పెరగటము, కొంతమందికి వివాహాలు ఆలస్యం కావటము, కొంతమందికి ఉద్యోగాలు రాకపోవటము, ఇట్లా చాలా రకాలుగా సంతానం లేకపోవటం, అనారోగ్య సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటివన్నీ తొలగిపోయి అదృష్టం అనేది పెరిగి మీ జాతకంలో గురుబలం వల్ల బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఏదైనా సమస్యలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్న వాళ్ళు ఇలా శనగల మాలను అయితే సమర్పించండి. ఇక మనకి ప్రస్తుత రోజుల్లో గనక మనం చూసినట్లయితే ఈ రోజుల్లో సామాన్యులు కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ బ్రతకటం చాలా చాలా కష్టమైపోయింది. మనకి ఉప్పు దగ్గర నుంచి పప్పు దగ్గర నుంచి ఆఖరికి నీటిని కూడా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి. వచ్చే సంపాదన ఏమో చాలా తక్కువ, కానీ ఖర్చులేమో ఎక్కువైపోయినాయి అనమాట. దానివల్ల ఎంత కష్టపడుతున్నా రాత్రింపగళ్ళు నిద్ర అనేది లేక ఒక మనిషి నిజంగా మనస్ఫూర్తిగా ప్రశాంతంగా ఉండి ఎన్నాళ్ళయింది ఒక్కసారి ఆలోచించండి. మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఏ మనిషి కూడా ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటున్నారు? ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచనలు, ఉద్యోగ ఒత్తిడులు, వ్యాపారాల్లో సమస్యలు, ఆ పని చెయ్యాలి ఈ పని చెయ్యాలి, చేయకపోతే జరగదు. ప్రశాంత
ప్రశాంతంగా తినటానికి లేదు, ప్రశాంతంగా నిద్రపోవటానికి లేదు, ఆఖరికి ప్రశాంతంగా గాలి పీల్చుకోవటానికి కూడా లేదనమాట. దీనికి కారణం ఏంటంటే వెనకమాల బాధ్యతలు సంపాదించాలి, ప్రశాంతంగా కూర్చుంటే పడుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు, అలాగా ఎంతగానో నరకం అనేది అనుభవిస్తూ ఉంటున్నారనమాట. దానికి తగ్గట్లుగా మనసులో బాధలు మనసులోనే దాచుకొని పైకి నవ్వును నటిస్తూ ఎంత కష్టపడుతున్నా చేస్తున్నప్పటికీ కూడా దానికి సరిపడ సంపాదన అనేది లేక ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరగటం, రకరకాల రూపాల్లో అప్పులు చేయాల్సిన పరిస్థితి రావటము, చివరికి ఈ ఒత్తిళ్లతో చివరికి డబ్బును సంపాదించటమేమో కానీ జబ్బులను మాత్రం బాగా సంపాదిస్తున్నారు. చిన్న వయసులోనే ఎంతమందో అనారోగ్య సమస్యలతో నరకం అనేది అనుభవిస్తూ ఉంటున్నారన్నమాట. మరి అలాంటివన్నీ కూడా తొలగిపోయి అందరూ ఎలాగైతే సుఖపడుతున్నారో సంతోషపడుతున్నారో అలాంటి దారులు కూడా మనకు రావటానికి ఈ గురు పౌర్ణమి కన్నా మంచి రోజు ఇంకొకటి లేదు. మన జాతకాల్లో గురుబలం అనేది చాలా చాలా ముఖ్యమైనదనమాట. అంటే గురుబలము ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి సమస్యల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. గురుబలం తక్కువగా ఉన్న వాళ్ళకి సమస్యలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి జాతకంలో గురు బలం అనేది అంత ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి అలాంటి గురుబలాన్ని పెంచుకోవటానికి ఈరోజు చేసే పూజలు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. ఇక మీరు ఈ పరిహారం వచ్చేటప్పటికి ఉదయం నుంచి అంటే జూలై 29వ తేదీ మనకు బుధవారం వచ్చింది కాబట్టి ఆషాఢ పౌర్ణమి 29వ తేదీ ఉదయం దగ్గర నుంచి మీరు రాత్రి 9 గంటల లోపు వరకు ఈ పరిహారం ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట. వేప చెట్టు దగ్గర ఈ పరిహారము. అయితే ఈ వేప చెట్టు పరిహారం అనేది గుడి లోపల ఉన్న చెట్టు దగ్గర కానీ, ఇళ్ల లోపల ఉన్నటువంటి చెట్టు దగ్గర కానీ, దేవతా విగ్రహాలు పెట్టి పూజ చేసే చెట్ల దగ్గర కానీ ఈ పరిహారం అనేది చెయ్యకూడదు. అలా చేస్తే చాలా పాపము. గుడి బయట ఉన్న చెట్టు దగ్గర కానీ, లేదా ఇంటి బయట ఉన్న చెట్టు దగ్గర కానీ, లేదా మనకు ఖాళీ ప్రదేశాల్లో ఉన్న చెట్ల దగ్గర కానీ ఈ పరిహారం అనేది చేసుకుంటే మీకున్నటువంటి చెడు అనేది వెంటనే తొలగిపోతుంది. కాబట్టి అలా చేసుకోండి. చక్కగా స్నానం చేసేసి ఆ రోజున ఏంటంటే నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు, తలకు నూనె రాసుకోకూడదు, తల స్నానం చేయాలి. అలాగే గోళ్ళు కొరుక్కోవటం, జుట్టు విరబోసుకోవటం ఇలాంటివి చేయకూడదు. ఇంకా నాన్ వెజ్ అనేది తినకూడదు. ఎందుకంటే ఆ రోజున మనం ఇంట్లో పూజ చేసుకుంటాము. గురు పౌర్ణమి రోజున ఏంటంటే అమృత కిరణాలు అనేవి ఆ యొక్క రోజు మొత్తం కూడా మనకు ఉంటాయి అన్నమాట. చంద్రుడు వచ్చిన దగ్గర నుంచి కూడా వాతావరణం అంతా కూడా చాలా నిర్మలంగా ప్రశాంతంగా మారి ఆ సమయంలో వచ్చేటటువంటి అమృత కిరణాలు, అమృత ఘడియలు అనేవి మనకున్నటువంటి సమస్యలను తొలగించేస్తాయి అన్నమాట. కాబట్టి చక్కగా అప్పుడు ఆ సమయంలో ఈ పరిహారం అనేది చేసుకోండి. అంటే ఆ రోజంతా కూడా మంచిదేనమాట. ఈ పరిహారానికి ఒక తెల్లటి పేపర్ అనేది కావాలి. దాని మీద ఎలాంటి రాతలు గీతలు ఉండకూడదు. అలా తెల్లటి పేపర్ను ఒక దాన్ని తీసుకుని దాని మీద మీ యొక్క సమస్య అనేది రాయాలన్నమాట. సమస్య ఎలాగ రాయాలి అంటే రెడ్ పెన్నుతో రాయాలన్నమాట. అంటే ఎర్ర స్కెచ్తో లేదా ఎర్ర పెన్నుతో మీ యొక్క సమస్య అనేది దాని మీద రాయాలి. అంటే డబ్బు కోసము, లేదా అప్పులు తీరాలి, భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలి, ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, ఉద్యోగం రావాలి, వ్యాపారంలో కలిసి రావాలి, ఇట్లా మీకు ఏదైతే ఆ సమస్య ఉందో ఆ సమస్య రాసేసుకొని దాని మీద ఇట్లా ఆ సమస్య అనేది రాసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే ఈ పేపర్ మీద మెంతులు ఉంటాయి కదండి, ఆ మెంతులు కూడా ఈ పేపర్ మీద పెట్టాలన్నమాట. అంటే ఈ పరిహారంలో మనకు కావాల్సింది మెయిన్ మెంతులు మన వంటగదిలో అందరికీ ఉండేటటువంటివే. ఈ మెంతులు అనేవి చాలా పవర్ఫుల్. ఈ పరిహారానికి మెయిన్ పవర్ అనేవి ఈ మెంతులేనమాట. ఈ మెంతులు ఎలా ఉంటాయి, రుచికి చాలా చేదు స్వభావాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇవి ఆరోగ్య రీత్యా ఈ మెంతులు చాలా చాలా మంచిది. షుగర్ పేషెంట్స్కి అలాంటి వాళ్ళకు కూడా మెంతి పొడిని తినమంటారు, మెంతి వాటర్ తాగమంటారు. ఎందుకంటే ఆరోగ్యానికి అంత అద్భుతమైనవి ఈ మెంతులు. అలాగే మనకు పరిహార పరంగా కూడా అంతే మంచి రిజల్ట్ అనేవి ఇస్తాయి అన్నమాట. మన జీవితాల్లో పేరుకుపోయి ఉన్నటువంటి మొండి సమస్యలను, చేదు సమస్యలను ఈ మెంతుల్లో ఉండేటటువంటి చేదు అనేది వెంటనే గ్రహించేస్తుంది. కాబట్టి మెంతులు ఈ పరిహారానికి కావాలి. ఈ మెంతులు చూడండి మనకు పసుపు రంగులో ఉంటాయి. కాబట్టి ఇవి మనకు గురుబలాన్ని కూడా పెంచుతాయన్నమాట. అంటే ఈ గురు పౌర్ణమికి సరిసమానమైనటువంటి పరిహారము ఈ మెంతులు అని చెప్పుకోవచ్చు అనమాట. కాబట్టి మెంతులు వచ్చేటప్పటికి ఒక స్పూన్ తీసుకోండి. అలా తీసుకున్నటువంటి మెంతుల మీద చిటికెడంత పసుపు కుంకుమ అనేవి వేసేసేయండి. అలా వేసేసి మీరు చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పేపర్లో ఇవన్నీ కూడా సిద్ధం చేసుకొని పొట్లాంలాగా చుట్టుకోవాలి.
తర్వాత ఈ పొట్లాన్ని మీరు సిద్ధం చేసుకున్న తర్వాత వేప చెట్టు దగ్గరగా ఎదురుగా వెళ్ళి నుంచొని ఆడవారైతే మీ ఎడమ చేతులు, మగవారైతే మీ యొక్క కుడి చేతులు ఆ పొట్లాన్ని పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. అంటే మీరు అందులో ఏ సమస్య అయితే రాశారో మళ్ళీ ఆ సమస్య తీరిపోవాలి అని చెప్పేసి వేప చెట్టును తాకి చక్కగా దండం పెట్టుకొని కుదిరితే చెంబుడు నీటిని పోసి 11 సార్లు ప్రదక్షిణలు కూడా చేయండి. లేదంటే మామూలుగానైనా దండం పెట్టుకొని ఆ పొట్లాన్ని మీ తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసుకొని వేప చెట్టు మొదట్లో పడేసేసి ఇక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళండి. ఇలా చేయటం వలన మీ యొక్క సమస్య ఏదైతే ఉందో అది ఖచ్చితంగా తీరిపోతుంది. ఎందుకంటే మనం అందులో వేసినటువంటి ఈ మెంతులు, పసుపు, కుంకుమలు అనేవి చాలా చాలా పవర్ఫుల్ అనమాట. ముందుగా మీ జాతకంలో గురుబలాన్ని పెంచి వెంటనే సమస్య మీద ఇవి యుద్ధం చేస్తాయి అన్నమాట. అంటే మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో ఏదన్నా సమస్యలు ఉన్నా, శత్రు సమస్యలు ఏదన్నా ఉన్నా, మీకు ధనపరమైనటువంటి నష్టాలు ఏదన్నా ఉన్నా, అప్పుల బాధలు ఏదన్నా ఉన్నా కూడా ఇలాంటివన్నీ ముఖ్యంగా మీరు దేనికోసమైతే ఈ పరిహారం చేశారో ఆ పరిహారం అనేది 100కు 1000% సిద్ధింపబడుతుంది. ఎందుకంటే ఇది సిద్ధింపబడినటువంటి పవర్ఫుల్ పరిహారం, గురు పౌర్ణమికి సరిసమానమైనటువంటి పరిహారం అనమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేసి మీకున్న సమస్యను తీసేసుకోండి. ఇది మగవాళ్ళైనా, ఆడవాళ్ళైనా, పెళ్ళైన వాళ్ళైనా, పెళ్ళి కాని వాళ్ళైనా ఎవరైనా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఇలాగా ఎంతమందో కూడా ఈ పరిహారం అనేది చేసి వాళ్ళకున్నటువంటి సమస్యల నుంచి బయటపడ్డారు. అయితే ఇలా చేశామని చెప్పేసి మీరు ఎవ్వరికీ కూడా చెప్పొద్దు. చెబితే మీ నోటి మాట రూపంలో ఆ పవర్ అంతా కూడా వెళ్ళిపోయిద్దనమాట. మనము ఎప్పుడైనా సరే ఏదన్నా పరిహారాలు చేస్తే అవి ఎప్పుడూ కూడా చెప్పుకోకూడదు. ఎందుకంటే కొంతమందికి గ్రహాల దోషం అనేది తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఫాస్ట్ రిజల్ట్ వచ్చింది. కొంతమందికి సమస్య అనేది ఎక్కువగా ఉన్నప్పుడు కొంచెం జాతకంలో కాస్త లేటుగా రిజల్ట్ అనేది వచ్చింది. కానీ రిజల్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా వచ్చింది అనమాట. కాబట్టి మీరు కంగారు పడొద్దు, నమ్మకంతో చేసుకోండి. ఎందుకంటే ఇది ఖర్చు లేని పరిహారము. మనకి ఒక్క స్పూన్ మెంతులు తప్ప ఇక్కడ మనం చేసేది ఏమీ లేదనమాట. కాబట్టి సింపుల్గా ఈ పరిహారం అనేది చేసేసుకొని మీకున్న సమస్య నుంచి బయటపడొచ్చు. ఇలాగా మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఇది ఆడవాళ్ళైనా, మగవాళ్ళైనా, పెళ్ళైన వాళ్ళైనా, పెళ్ళి కాని వాళ్ళైనా ఎవరైనా కూడా సంతోషంగా చేసుకోవచ్చు. దీనివల్ల మనకు మా సమస్య పోవటంతో పాటుగా అదృష్టం కూడా మనల్ని వెతుక్కుంటూ మరీ వస్తుందన్నమాట. కాబట్టి ఈ గురు పౌర్ణమికి సరిసమానమైనటువంటి పరిహారం ఈ పరిహారం. ఇది ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది. కాబట్టి లైక్ చేయటం మర్చిపోతున్నారు. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వల్ల మీలాంటి నలుగురు సమస్యల్లో ఉన్న ఫ్రెండ్స్కి కూడా వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది కల్పించిన వాళ్ళు అవుతారనమాట. కాబట్టి దయచేసి గుర్తు పెట్టుకొని వీడియోకు లైక్ ఇచ్చి, లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు అనమాట. కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేసి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్ బాక్స్లో ఇది ఆషాఢ పౌర్ణమి కాబట్టి, పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః అని భక్తి శ్రద్ధలతో కామెంట్ అనేది చేయండి. అలాగే లైక్ ఇచ్చి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ నమస్కారం.